భారతదేశంలో వేల లాకప్ డెత్తులు, కస్టడీ మరణాలు జరిగితే 1% కూడా పోలీసులకు శిక్షలు పడతలేవు. దానికి కారణం మానవ కమిషన్ గుర్తించింది. పోస్ట్ మార్టం నివేదికలు పోలీసులు చెప్పినట్టుగానే రాయించుకుంటుండ్రని చెప్పి మానవ హక్కుల కమిషన్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు 2 సార్లు లేఖలు రాసింది. కోదాడ విషయంలో కూడా కర్ల రాజేష్ సంబంధించిన పోస్ట్ మార్టం నివేదికను కూడా పోలీసులు తమకు అనుకూలంగా రాయించుకున్నారనే విషయం రుజువు అవుతాను. ఇట్లాంటి పరిస్థితిలో రీపోస్ట్ మార్టం డిమాండ్ చేయడానికి కారణం పోస్ట్ మార్టం నివేదిక మీదే మాకు అనుమానాలు ఉన్నాయి. దానికి కారణం పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ లక్ష్మీకాంత రెడ్డి. ఆ లక్ష్మీకాంత రెడ్డి ఆ రోజు డ్యూటీ లేదు. నవంబర్ 17వ తారీఖు నాడు లక్ష్మీకాంత రెడ్డితో చేయించుకున్నారు, కానీ ఆ రోజు ఆయన డ్యూటీ లేదు. ఆ రోజు డాక్టర్ సురాజ్ డ్యూటీ. సురాజ్ ఎందుకు రాకుండా పోయిండో, డ్యూటీ లేని లక్ష్మీకాంత రెడ్డి ఎందుకు వచ్చిండో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. లక్ష్మీకాంత రెడ్డితో ఎమ్మెల్యే మాట్లాడిందా, మంత్రి మాట్లాడిందా, ఎస్పీ మాట్లాడిందా, SICL మాట్లాడిందా అనేసి రుజువు చేయాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో గాంధీ ఆసుపత్రిలో నిరంతరం వీడియోగ్రాఫరు అఫీషియల్ గానే ఉన్నాడు పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు. కానీ గాంధీ ఆసుపత్రిలో వీడియోగ్రాఫర్తో కాకుండా, హైదరాబాద్ లో ఉండబడే వీడియోగ్రాఫర్లతో కాకుండా, కోదాడకు సంబంధించిన రామకృష్ణ రెడ్డి అనే ఒక ఆయనతోటే, మయూరు ల్యాబ్ సంబంధించిన రామకృష్ణ రెడ్డి తోటే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేసే పోస్ట్ మార్టం సంబంధించిన దాని మీద వీడియో తీయించారు. అసలు గాంధీ ఆసుపత్రిలో ఉండబడే వీడియోగ్రాఫర్ ఎక్కడికి పోయిండు, అసలు హైదరాబాద్ లో ఉండబడే వీడియోగ్రాఫర్లలో ఏ ఒక్కరిని ఎందుకు పిలవలేదు, అసలు కోదాడు నుంచి ఆ రామకృష్ణ రెడ్డి అనే వీడియోగ్రాఫర్ ఎందుకు వచ్చిండనే విషయం కూడా తేలాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పోస్ట్ మార్టం మీదనే మాకు అనుమానాలే కనుక, అనుమానాలకి కారణం ఇవి కనుక రీపోస్ట్ మార్టం చేయడానికి మాకు ఆధారం ఉన్నది. కమిషన్ కూడా సూచన చేసింది. అయినప్పటికీ 50 రోజులు గడిచిపోయింది. కమిషన్ సూచన చేసి కూడా పోలీస్ యంత్రాంగం మాత్రం గాఢ నిద్రలో ఉన్నది. అది గాఢ నిద్ర కాదు, అది గాఢ నిద్ర కాదు, అది నటిస్తుండ్రు, నిద్రలు ఉన్నట్టుగా నటిస్తుండ్రు. ఈ విషయంలో డీజీపీకే చీఫ్ సెక్రటరీకే పంపారు కనుక నోటీసులు. నేను త్వరలోనే చీఫ్ సెక్రటరీని కలిసి రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం ఎందుకు చేయించట్లేదో వివరణ కోరతా. డీజీపీ శివధర్ రెడ్డి గారిని కూడా కలిసి వివరణ కోరతా. వాళ్ళ వివరణ కూడా రేపు ప్రెస్ ముందు వాళ్ళని కలిసిన తర్వాత అదే రోజు వాళ్ళ వివరణ కూడా మనకు మీ ముందే వినిపిస్తాననేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఇకపోతే మీ సోదరుడిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. కేసీఆర్ ప్రభుత్వంలో లాకప్ డెత్ జరిగితే అది మరియమ్మ విషయంలోనే సమాజానికి ఎక్స్పోజ్ అయింది. లాకప్ డెత్ విషయంలో, లాకప్ డెత్ అంటే ప్రజెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరుకు సంబంధించిన దాంట్లో మరియమ్మ మా దళితురాలే, మా మాల సోదరి. మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి స్పందనకు ఇప్పుడు ముఖ్యమంత్రి స్పందనకు ఆకాశానికి భూమికున్నంత తేడా ఉన్నది. అప్పుడు డీజీపీ స్పందనకు ఇప్పుడు డీజీపీ స్పందనకు ఆకాశం భూమికున్నంత తేడా ఉన్నది. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో ఆ రోజు ప్రతిపక్షాల స్పందనకు ఇప్పటి స్పందనకు ఆకాశానికి భూమికున్నంత తేడా ఉన్నది. అందుకు మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. మరియమ్మ నా సోదరే. మా సోదరి విషయంలో ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, నిందితులకు శిక్ష పడాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఆనాడు పోరాటం చేసింది. ఈనాడు రాజేష్ విషయంలో పోరాటం చేస్తున్నది. కానీ ఆనాటి స్పందనకు ఈనాటి స్పందనకు తేడా చెప్తున్నా నేను. ఏ మాటకు ఆ మాట. కర్ల రాజేష్ సంబంధించిన విషయంలో ఇప్పుడు దాదాపు 90 రోజులు రాబోతున్నాయి. కానీ మరియమ్మ కేసు విషయంలో ముందు ఇట్లనే బుకాయించే ప్రయత్నం చేశారు. కనీసం బుకాయించడానికి ఆనాడు పోలీసులు కనీసం ప్రెస్ ముందు కన్నా వచ్చారు. బుకాయించడానికి పోలీసులు ప్రెస్ ముందు కన్నా వచ్చేసారు. ఏమొచ్చారంటే, మరియమ్మను ఒక కేసు విషయంలో అదుపులో తీసుకున్న వెంటనే ఆమె చనిపోయింది, ఆమెను చిత్రహింసలు పెట్టలేదు అని అప్పుడు డీసీపీ ఒక రెడ్డి గారు చెప్పేశారు. కానీ అది పూటకం అనే విషయం తర్వాత తేలింది. కనీసం అప్పుడు స్పందించారు. మేము కాదని స్పందించారు. ఓపెన్ గా స్పందించిన దాంట్లోనే
అవునని తేలిపోయింది. అక్రమ నిర్బంధం చిత్రహింసలోనే చనిపోయింది అనే విషయం తేలిపోయింది. ఆ తేలిపోయిన వెంటనే ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ కేసీఆర్ గారు బహిరంగ ప్రకటన చేశాడు. దళితులపై చేయి పడితే ఊరుకోం. పోలీసుల తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం. మరియమ్మ కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు 15 లక్షల పరిహారం, 2 కుమార్తెలకు 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా. ఓకే, 10 రోజుల్లోనే మరియమ్మ కేసు సంబంధించిన విషయంలో పోలీసులు సస్పెండ్ అయిపోయారు, డిస్మిస్ అయిపోయారు. 10 రోజుల్లోనే కానిస్టేబుల్ ఎస్ఐతో డిస్మిస్ అయిపోయారు. 10 రోజుల్లోనే కొడుకుకు ఉద్యోగ నియామక పత్రం ఇచ్చేశారు. 10 రోజుల్లోనే మరియమ్మ కొడుకు 15 లక్షలు, 2 కుమార్తెలకు 10 లక్షలు, మొత్తం 35 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చేసింది. అంటే కనీసం అప్పుడు కేసీఆర్ గారు స్పందించి ఇట్లాంటి చర్యలు చేపడితే నేను ఉపేక్షించను, దళితుల మీద చేయి పడితే ఊరుకోనని చెప్పి బహిరంగ ప్రకటన చేశారు. మరియమ్మ లాకప్ డెత్ కారకులను వెంటనే డిస్మిస్ చేశారు. 10 రోజులు తిరగక ముందే ఉద్యోగం నియామక పత్రం ఇచ్చారు. 10 రోజులు తిరగక ముందే ఎక్స్‌గ్రేషియా 35 లక్షలు ఇచ్చేశారు. ఇక్కడ 80 రోజులు గడిచిపోయింది. హోంశాఖను చూస్తున్న సీఎం గారు ఈ విషయంలో స్పందించలే. రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో స్పందించాలి. హోంశాఖనే చూస్తున్నాడు కదా. అప్పుడు ఇంకా హోంశాఖ కేసీఆర్ చేతిలో లేదు. మహమ్మద్ అలీకి సంబంధించిన విషయంలో ఆయన చేతిలో హోంశాఖ ఉన్నది. అయినప్పటికీ దళితుల మీద చేయబడితే ఊరుకునేది లేదని చెప్పాడు. లాకప్ డెత్ విషయంలో ఎవరు కారకులు వాళ్ళని డిస్మిస్ చేయించాడు. కుటుంబాన్ని ఆదుకున్నాడు. కొడుకు ఉద్యోగం ఇచ్చేశాడు. ఇందులో ఏ ఒక్క విషయం ఇంతవరకు చేయలే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన చేతిలో హోంశాఖ ఉన్నది. ఏ ఒక్క విషయం లేదు. ఇంతవరకు ఒక ఎక్స్‌గ్రేషియా ప్రకటించలే. కనీసం లాకప్ డెత్లను సహించమని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. ఈ నేపథ్యంలో కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. 10 రోజుల్లోనే ఆయన సమస్యకు పరిష్కారం వెతికిండు. ఎవరిని హెచ్చరిక చేయాలో వాళ్ళని చేసిండు. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారు తెలవనట్టుగా నటిస్తున్నాడు. బహుశా అతి త్వరలో ఆనాడు కేసీఆర్కి నేను లేఖ రాశాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా నిద్రపోతున్నావా, నిద్ర నటిస్తున్నావా, కోదాడలో జరిగిన కర్ల రాజేష్ విషయం నీకు తెలుసా లేదా అనే విషయం తెలియకపోతే హోంశాఖను చూస్తున్నావు కాబట్టి హోంశాఖను వదులుకో, తెలిస్తే ఎందుకు మౌనంగా ఉన్నావో చెప్పు అని చెప్పి కేసీఆర్ లాగా స్పందించడంలో ఎందుకు వెనుకబడ్డావు అని చెప్పి బహిరంగ లేఖ రేపు లేదా ఎల్లుండి వరకు నేను బహిరంగ లేఖ ముఖ్యమంత్రికి రాస్తా. అపాయింట్మెంట్ కూడా కోరుతా. ఆనాడు నేను కేసీఆర్కి లేఖ రాశాను. ఆ లేఖ నా దగ్గరనే ఉన్నది. ఈనాడు కూడా నేను మళ్ళా లేఖ రాస్తా. అపాయింట్మెంట్ కూడా కోరుతా. రెండో విషయం, మీ సోదరుడిగా ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఆ రోజు డీజీపీని ఆదేశించాడు. ఆ రోజు డీజీపీ ఎవరు? మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి చాలా స్టేట్మెంట్ చేశాడు. మహేందర్ రెడ్డి మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించాడు. మరియమ్మ కుటుంబ సభ్యుల్ని, కొడుకును పరామర్శించాడు. పరామర్శించడమే కాదు, ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తాను అని అన్నాడు. ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తా. పోలీసులు ఎవరన్నా చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటా అని చెప్పి ఆనాడు డీజీపీగా ఉండబడే మహేందర్ రెడ్డి గారు కుటుంబాన్ని పరామర్శించాడు. ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తా అన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో చట్ట వ్యతిరేక కార్యక్రమం ఎవరు చేసినా సహించమని చెప్పేశాడు. ఇప్పుడు శివధర్ రెడ్డి గారు ఉన్నారు. కుటుంబం దగ్గర ఓడు,
ఈ చర్యలను సహించమని ఒకనాడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయనేమో డిపార్ట్మెంట్ చేసిన తప్పును తప్పని అన్నాడు మహేందర్ రెడ్డి గారు. ఈ రోజేమో శివధర్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటాడు. లేదా మౌనం ఎందుకున్నాడు? ఆనాడు ముఖ్యమంత్రికి ఈనాడు ముఖ్యమంత్రికి తేడా చెప్పాను. ఆనాడు డీజీపీకి ఈ డీజీపీకి తేడా చెప్తున్నా నేను. 10 రోజులు తిరగకముందే కుటుంబాన్ని పరామర్శించి వచ్చాడు. ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తా ఉన్నాడు. ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తా ఉన్నాడు. ఒక అధికారితో ఈ విచారణ చేయించాడు, వాళ్ళని డిస్మిస్ చేయించాడు. ఈయన శివధర్ రెడ్డి గారు కుటుంబాన్ని పరామర్శించాడు. పోలీసులు చేసేదాన్ని మేము సహించమని చెప్పడు. అదే సమయంలో రీపోస్ట్ మార్టంకు ముందుకు రావట్లేదు. ఆనాడు డిపార్ట్మెంట్ గౌరవాన్ని నిలబెట్టే విధంగానే ప్రయత్నం చేసిండు. కానీ ఈ రోజు డిపార్ట్మెంట్ పరువు పోడగొట్టుకోవడానికి ఈ డీజీపీ ప్రయత్నం చేస్తున్నాడు. డిపార్ట్మెంట్ గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే ఎక్కడన్నా తప్పు జరిగితే తప్పును సరిదిద్దుకుంటున్నారు అనేది సమాజానికి తెలిసే డిపార్ట్మెంట్ గౌరవం పెరుగుతుంది. తప్పును కప్పిపుచ్చుకుంటేనే డిపార్ట్మెంట్ పరువు పోతుంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటేనే డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఏనాడైనా తప్పు బయటపడుతుంది కాబట్టి. ఆనాడు మహేందర్ రెడ్డి గారు చేసిన తప్పును కప్పిపుచ్చుకోలే, తప్పును తప్పన్నాడు. వెంటనే వాళ్ళని డిస్మిస్ చేశాడు. కానీ చేసిన తప్పును తప్పంటలేడు, వాళ్ళని డిస్మిస్ చేస్తలేడు, రీపోస్ట్ మార్టంకు ఆదేశాలు జారీ చేస్తలేడు. అంటే శివధర్ రెడ్డి గారు వల్ల డిపార్ట్మెంట్ గౌరవం పెరుగుతుందని నేను అనుకోవట్లేదు. డిపార్ట్మెంట్ పరువు పోతుందనే విషయం మీ దృష్టికి పోతున్నా నేను. ఆనాడు మహేందర్ రెడ్డి గారు చాలా డిపార్ట్మెంట్ గౌరవం కాపాడే ప్రయత్నంతో పాటు దళితుల ఆత్మగౌరవం నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళ దళితుల ఆత్మగౌరవాన్ని చంపే ప్రయత్నం ఈ డీజీపీ శివధర్ రెడ్డి గారు చేస్తున్నాడు. తేడా కనిపిస్తున్నది.